రెండు అంశాలు ట్రంప్కి దీంట్లోంచి బయటికి రావాలనున్నా ఒకటి ఇజ్రాయెల్తో ఉన్న కనెక్షన్, వాట్ ఎవర్ ద కనెక్షన్ ఇట్ మేబీ, ఎలాంటి కనెక్షన్ అయినా కానివ్వండి, వారు అన్నట్టు పవర్ లాబియా ఇంకోట అదొక కారణమా? రెండోది ఇప్పుడు చైనా కూడా దీంట్లోంచి ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గకూడదని అనుకుంటోందా? ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్కి ఇన్ఫ్లుయెన్స్ ఉండదా అమెరికన్ ఇంట్రెస్ట్, సౌదీ అరేబియా, అరబ్ దేశాల ఇంట్రెస్ట్. చాలా మంది ఏదో అమెరికా వచ్చి చేసేస్తుంది అంటే కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఈ దేశాలు కూడా మమ్మల్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీరు వెళ్ళిపోతే ఇరాన్ మమ్మల్ని ఫినిష్ చేస్తుంది అని పెద్ద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జరుగుతుంది. ఇది ఎవరు వాళ్ళంతా యునైటెడ్గా ఉన్నారు. ఇది ఎండింగ్ మనం అనుకున్న ఎండ్ గేమ్ లాగా రాదు. ఏదో ఇరాన్లో ఉన్న 9 కోట్ల మంది అందరూ ఒక జెండా కింద కాదు, పెద్ద డివిజన్స్ ఉన్నాయి. అక్కడ చీలికలు వచ్చే అవకాశం ఉన్నది రోజు రోజు ఆలస్యం చేస్తే. అసలు ఇరాన్కి డిలే అగ్రిమెంట్ లేకుండా వెళ్ళటం కష్టం. వాళ్ళ ఆయిల్ ఏప్రిల్ 13 నుంచి ఇప్పటికి 40 రోజులు ఒక్క బ్యారెల్ బయటకు అమ్మలేకపోతున్నారు కదా, ఆఫ్ చేశారు కదా. మీరు హార్మోజ్ మాదంటే దిగ్బంధం చేసి ఆఫ్ చేశారు. సో ఇది సింపుల్గా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ ఏదో చేసేస్తున్నారంతో కొద్దిగా పరిస్థితి మారింది. ఇరాన్ తగ్గించాలి, ఇజ్రాయెల్కి, అమెరికాకి, యూరోప్కి, మొత్తం యూరోప్కి, తర్వాత అరబ్ దేశాలకు ఉన్నది. అవుతుందా అవదా చేయలేరా అది వేరే విషయం. రెండోది ఏంటంటే చైనాది స్ట్రాటజిక్గా పెద్ద ఇరానియన్స్ చచ్చిపోతే వాళ్ళు ఎవరు ఏడవరు, చాలా అన్సెంటిమెంటల్గా ఉంటారు చైనీస్. అన్సెంటిమెంటల్ అంటే అదేం పట్టించుకోరు. వాళ్ళు ఏమంటున్నారంటే తైవాన్ మాకు వదిలేయాలంటున్నారు. వదిలేస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకో, పెద్ద ఇరానీల బంధువు కాదు, ఏం కాదు, అది పట్టించుకోరు. కానీ అది అమెరికా వాళ్ళు వదలటానికి వీలు లేదు. 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనం ఒక 1 to 1 జరిగినట్టుగా చూడకూడదు. మల్టీ లేయర్ ఎన్నో విషయాలు ఒక టైంలో జరుగుతున్నాయి, ఎన్నో 2 పక్కన. చైనాకి ఇరాన్ కూడా బాధ చేస్తుందని తెలుసు, కానీ ఇప్పుడు ఇరాన్ దొరికింది అమెరికాని ఏడిపించడానికి, ప్రెషర్ చేయడానికి. చైనా నుంచి వచ్చేసాక ట్రంప్కి తెలిసి వీళ్ళు ఉపయోగం లేరని బయటకు చెప్పట్లేదు. రాగానే కదా ఇక్కడ చిన్న ఇది సార్ నాకు అర్థం కాలేదు, కానీ నేను ఒక మాట మాట్లాడినా చెప్పండి. ఏం లేదు, మరి ఆ తైవాన్ విషయంలో వదిలేస్తే మీరు ఇరాన్ విషయంలో వదిలేస్తుందని నేను అనుకోవట్లా, నాకు అర్థమైనంతలో. ఎందుకంటే తైవాన్ గురించి చైనా ఆల్రెడీ, అది అమెరికా ఆల్రెడీ వదిలేసి ఆయన ఏమన్నా ట్రంప్ మీ అందరికీ తెలిసింది. ఎక్కడో మనమేమో 115,000 కిలోమీటర్ల అవతల ఉన్నాం తైవాన్కి, చైనా ఏమో 150 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. మనం ఎక్కడ పోయి అక్కడ అంత దూరం పోయి యుద్ధం చేస్తాం కాబట్టి అన్నట్లు ఈ మాటలన్నీ మాట్లాడి తైవాన్ మీద ఆల్రెడీ చేతులు ఎత్తాడు. అయినా కానీ ఇరాన్ విషయంలో చైనా చేతులు ఎత్తలా, చైనా నాకు కన్సెషన్స్ ఇవ్వాలా. కాబట్టి అదే కదా, అందుకే అంటే త్రూ ఇరాన్ అమెరికా మీద ప్రెజర్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది చైనా కంటిన్యూ చేస్తుంది బహుశా. ఒకటే ఋషి గారు, ఇది ఇరాన్ అన్న మాటలు నిజం అనుకోవద్దు, అమెరికా అన్న మాటలు నిజం అనుకోవద్దు. లోపల రక్తం పూరిక కరిగిపోతుంది. వాళ్ళిద్దరూ బయటకు పెట్టే స్టాన్సెస్ వేరు, లోపల జరిగేది వేరు. ఇలా ఏదో తప్పించుకోవాలి ఇరాన్, ఎందుకంటే ఈ గండం దాటేస్తే ఇంక వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అది అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు, అరబ్ దేశాలు. సో మనం ఎదురు చూసేది ఎలాంటి అగ్రిమెంట్. లాస్ట్ క్వశ్చన్, భారతదేశానికి నేను తర్వాత చెప్తా, నాకు అవకాశం వస్తే ఇంపాక్ట్ ఉన్నదా అది నెక్స్ట్ రౌండ్ లో ఎలాగో మనం మాట్లాడతాం. సంజయ్ గారు, ఇప్పుడు ఇది క్లోజ్ చేసే ముందు, అంటే భారతదేశం ఎఫెక్ట్ మాట్లాడే ముందు, ఇందాక పుల్లారావు గారు పెద్దలు ఆయన గండం అన్నారు కదా, ఆ గండం ముగ్గురికి ఉంది.